గుడ్ మార్నింగ్. డిసెంబర్ 21 తారీఖున ఏం జరగబోతుందనే చర్చ యూట్యూబ్‌లోనూ, టీవీ ఛానల్లో ప్రధానంగా జరుగుతోంది. ఏం జరగబోతుందో చూద్దాం. పగలు 8 గంటలే ఉంటుందని, రాత్రి ఎక్కువ సమయం ఉంటుందని, ఏదో జరిగిపోతుందని ట్రోల్స్ జరుగుతుంది. ఏమీ కాదు. ప్రతి సంవత్సరం జరిగేదే జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం ఏం జరుగుతుంది? అంటే ఏం జరుగుతుంది? భూమి తన చుట్టూ తాను భ్రమణం చేస్తూ ఉంటుంది. సూర్యుని చుట్టూ పరిభ్రమణం కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటుంది. ఇందులో కొత్త ఏం లేదు. అయితే ఇలా భ్రమణం చేసేటప్పుడు భూభ్రమణం చేసేటప్పుడు భూమి అక్షం 23.5 డిగ్రీలు వాలి ఉండటం వలన యాక్సియల్ టిల్ట్ అంటే అక్షం తాలూకా వాలు ఉండటం వలన ఏమవుతుందంటే ఒక 6 నెలల పాటు ఉత్తర ధ్రువము, ఒక 6 నెలల పాటు దక్షిణ ధ్రువము సూర్యుని వైపు ఫేస్ చేసి ఉంటాయి. కాబట్టి ఉత్తరార్ధగోళంలో ఒక 6 నెలలు, దక్షిణార్ధగోళంలో ఒక 6 నెలలు సూర్యకిరణాలు నేరుగా పడతాయన్నమాట. అయితే పంచాంగంలో కూడా మనం ఉత్తరాయణం, దక్షిణాయనం అని ఇస్తూ ఉంటారు. ఎప్పుడైనా చూస్తూ ఉంటాం. ఉత్తరాయణం అంటే ఉత్తర అర్ధగోళంలో సూర్యకిరణాలు నేరుగా పడడం, దక్షిణాయనం అంటే దక్షిణ అర్ధగోళంలో సూర్యకిరణాలు నేరుగా పడటం. అయితే డిసెంబర్ 21 నుంచి 23 మధ్యలో, అంటే 21 కావచ్చు, 22 కావచ్చు. ఖచ్చితంగా 21 అని కాదు, 22 కూడా కావచ్చు అనమాట. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క 21 నుంచి 23 మధ్యలో, డిసెంబర్ 21 నుంచి 23 మధ్యలో ఈ ప్రహసనం జరుగుతూ ఉంటుంది. సూర్యకిరణాలు నేరుగా దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి 23.5 డిగ్రీల దక్షిణ రేఖాంశం ఏదైతే ఉందో దాన్ని మకర రేఖ అంటే అక్షాంశం ఏదైతే ఉందో దాన్ని మకర రేఖ అంటాము. ఇంగ్లీష్లో అయితే ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అంటాం. దానిపైన నేరుగా పడతాయి అన్నమాట. పడితే ఏమవుతుంది, జూన్ 21, 22 తారీఖుల్లో అలాగే దక్షిణార్ధగోళంలో పగలు ఎక్కువ ఉంటుంది. జూన్ 21, 22 తారీఖుల్లో సూర్యకిరణాలు నేరుగా కర్కట రేఖ మీద పడతాయి. కాబట్టి ఉత్తరార్ధగోళంలో అప్పుడు పగలు ఎక్కువగా ఉంటుంది. అంటే డిసెంబర్ 21 నుంచి 23 వరకు ఏమవుతుంది, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఈ ఖండాల నుంచి ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ వెళ్తుంది. ఆస్ట్రేలియా నుంచి అయితే మధ్యగా వెళుతుంది మకర రేఖ, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. కాబట్టి ఆస్ట్రేలియాలో ఇప్పుడు వాళ్ళకి సమ్మర్ అన్నమాట. అలాగే దక్షిణార్ధగోళంలో పగల సమయం ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే సమయంలో ఉత్తరార్ధగోళం సూర్యకిరణాలు అంటే వాలుగా ఉండటం వలన సూర్యకిరణాలని వాలుగా పడటం వలన ఇక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి శీతాకాలం ఉండటమే కాకుండా ఈ రాత్రి సమయం ఎక్కువగా ఉంటుందన్నమాట. దీన్ని ఏమంటామంటే ఈ డిసెంబర్ 22వ తారీఖు లేదా 21వ తారీఖు జరిగేటువంటి ఈ పరిణామాన్ని దక్షిణాయనాంతం అంటాం. అంటే ఈ రోజుతో దక్షిణంలో ఉన్నటువంటి ఈ మకర రేఖ మీద సూర్యుడు రీచ్ అయ్యి మళ్ళీ వెనక్కి బయలుదేరతాడనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి ఉత్తరం వైపు బయలుదేరడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే నేరుగా సూర్యకిరణాలు ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అంటే మకర రేఖ మీద ఎలా పడుతున్నాయో చూడొచ్చు అనమాట. సూర్యుడికి డైరెక్ట్గా ఇలా వస్తుందన్నమాట. ఓకే. అలాగే జూన్ 21, 22 తేదీలు చూసుకున్నట్లయితే సూర్యకిరణాలు నేరుగా ఉత్తరార్ధగోళం మీద పడతాయి. 23.5 ఉత్తరాక్షాంశం అంటే ఏంటి, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. అది భారతదేశానికి మధ్యగా వెళుతుందన్నమాట. ఆసియా అలాగే ఏషియాతో పాటు యూరోప్, నార్త్ అమెరికాలో చాలా ప్రాంతాలు, అలాగే ఆఫ్రికాలో నార్త్ వైపుని ఈ ఉత్తరాక్షాంశం వెళ్ళడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఉత్తరార్ధగోళంలో పగటి సమయం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే దీన్ని ఉత్తరార్ధగోళంలో తక్కువ పగటి సమయం ఉంటే ఉత్తరార్ధగోళంలో తక్కువ పగటి సమయం ఉంటే దక్షిణార్ధగోళంలో ఎక్కువ ఉంటుంది. అలాగే దక్షిణార్ధగోళంలో ఎక్కువ పగటి సమయం ఉన్నప్పుడు ఉత్తరార్ధగోళంలో తక్కువ పగటి సమయం ఉంటుందన్నమాట. అయితే జూన్ 21, 22 తారీఖుల్లో సంభవించేటువంటి ఈ ఉత్తరార్ధగోళంలో ఎక్కువ పగల్ని ఉత్తర అయినాంతం అంటాము. దాన్నే సాల్స్టైస్ అంటారు, అయినాంతం. ఇప్పుడు డిసెంబర్ 22, 21లో వచ్చేదాన్ని డిసెంబర్ సాల్స్టైస్ అంటాము. అలాగే అటానమల్ సాల్స్టైస్ అని కూడా అంటాం. అటానమల్ సాల్స్టైస్. అలాగే జూన్ 21, 22లో సంభవించేటువంటి ఈ ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం సుమారుగా 14 గంటలు ఉంటుంది. 5 గంటల 20 నిమిషాలకే ఉదయం తెల్లవారిపోయి రాత్రి
7 దాటే వరకు కూడా మనకి జూన్ 21, 22లో పొగలనేది ఉండడం జరుగుతుందనమాట. ఆ రోజున ఏమవుతుందంటే సూర్యకిరణాలు నేరుగా ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఏంటి? కర్కట రేఖ మీద పడడం జరుగుతుంది. అప్పుడు నార్తర్న్ హెమిస్ఫియర్‌లో ఉత్తరార్ధగోళంలో ఎక్కువ పగల సమయం ఉంటుంది. దీన్ని జూన్ సాల్స్టిస్ అని కూడా అంటారు. అలాగే ఈ 2 కాకుండా భూగోళం అంతా కూడా ఏమవుతుందంటే సమానమైనటువంటి పగలు రాత్రి 2 రోజులు సంభవిస్తాయన్నమాట. అది మార్చి 21 తారీఖు, సెప్టెంబర్ 22 తారీఖు అనమాట. అన్ని ప్రాంతాలపై సూర్యకిరణాలు నేరుగా పడతాయి ఆ రోజుల్లో. ఆ 2 రోజుల్లో ఏమవుతుందంటే పగలు కరెక్ట్‌గా 12 గంటలు, రాత్రి సమయం కూడా 12 గంటలు ఉంటుందన్నమాట. అంటే పగలు, రాత్రి నిడివి అనేది సమానంగా ఉంటే వాటిని ఈక్వినాక్సెస్ అంటారు. ఈక్వినాక్సెస్ అంటే ఏంటంటే వీటిని విషువత్తులు అని చెప్పి తెలుగులో అనడం జరుగుతుందనమాట. ఓకే. ఈ విషువత్తులు సెప్టెంబర్ 22వ తారీఖుని, అలాగే మార్చ్ 21వ తారీఖుని ప్రపంచం అంతా కూడా పగలు, రాత్రి సమయాలు అంటే నిడివులు సమానంగా ఉంటాయి. వీటిని ఈక్వినాక్సెస్ అని అనడం జరుగుతుందనమాట. సో, ఇది వెర్నల్ ఈక్వినాక్స్ అనేది మార్చిలో వస్తుంది. అలాగే వింటర్ ఈక్వినాక్స్, అటాన్యువల్ ఈక్వినాక్స్ మనకి సెప్టెంబర్లో వస్తుందనమాట. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.